హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో నేను మీ అందరితో ఒక హై ప్రోటీన్ స్మూదీ రెసిపీ షేర్ చేస్తాను. ఈ స్మూదీని మీరు ఈజీలీగా మీ బ్రేక్ఫాస్ట్ టైంలో డైట్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. విత్ ఇన్ 5 minutes ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. సో పదండి మళ్ళీ వీడియోని స్టార్ట్ చేద్దాం. చూద్దాం ఈ హై ప్రోటీన్ స్మూదీని ఎలా ప్రిపేర్ చేయాలో. దీనికోసం మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. ఇక్కడ నేను తీసుకుంటున్నాను డ్రై యాప్రికాట్స్. 2 డ్రై యాప్రికాట్స్ తీసుకున్నాను. దీని వెయిట్ నియర్లీ 10 grams వరకు ఉంటుంది. 4 నేను ఇక్కడ ఆల్మండ్స్ తీసుకుంటున్నాను, 4 grams దీని వెయిట్. ఇక్కడ నేను మళ్ళీ కిష్మిష్ తీసుకుంటున్నానండి, రైజిన్స్, దీని వెయిట్ 10 grams. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఖర్జూరం, సో దీని వెయిట్ కూడా 10 grams. ఇది వచ్చేసి పంకిన్ సీడ్స్, సో దీని వెయిట్ 5 grams, 1 teaspoon తీసుకున్నాను. ప్లస్ దీంతో పాటు 150 ml వరకు నేను ఇక్కడ పాలు తీసుకున్నాను, లో ఫ్యాట్ మిల్క్. అండ్ ఇక్కడ నేను 3 teaspoon ఓట్స్ తీసుకున్నాను, దీని వెయిట్ 10 grams. అండ్ హాఫ్ నేను ఇక్కడ యాపిల్ తీసుకున్నాను. యాపిల్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసేయండి. అండ్ నట్స్ని, యాపిల్ని, పాల్ని, ఓట్స్ని ఒక బౌల్లో యాడ్ చేసేయండి. అండ్ 30 minutes కోసం ఇది మనం ఇలాగే ఉన్నియాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు మీ జ్యూసర్ జార్లో అయినా లేకపోతే మిక్సర్ జార్లో అయినా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి కొద్దిగా మీరు దీంట్లో కోకోవా పౌడర్ టేస్ట్ కోసం యాడ్ చేయొచ్చు. లేదు మీ దగ్గర సినమన్ పౌడర్ అంటే దాల్చినీ పౌడర్ ఉంటే అది కూడా మీరు దీంట్లో ఒక 2 pinches వరకు యాడ్ చేసి ఇది మనం గ్రైండ్ చేసేసుకోవాలి. మన హెల్తీ హై ప్రోటీన్ స్మూదీ అయితే రెడీ అయిపోయిందండి. పైనుంచి కొద్దిగా దీంట్లో మీరు పంకిన్ సీడ్స్ని యాడ్ చేయండి. లేదు మీ దగ్గర ఫ్లాక్స్ సీడ్స్ ఉంటే అది కూడా యాడ్ చేయొచ్చు. సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే మీరు అది కూడా యాడ్ చేయొచ్చు. లేకపోతే వాటర్ మెలన్ సీడ్స్ ఉంటే అది కూడా యాడ్ చేయొచ్చు. ఈజీ టు ప్రిపేర్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ అండి. డెఫినెట్లీగా ఇది మీరు ట్రై చేసి చూడండి. ఇది సింగిల్ సర్వింగ్లో మనకి 360 calories దొరుకుతున్నది. ప్రోటీన్ నియర్లీ 11 grams వరకు ఉంది. కార్బోహైడ్రేట్ దీంట్లో మీకు 41 grams వరకు దొరుకుతున్నది. ఫ్యాట్స్ 16 grams ఉంది. ఇంకా ఫైబర్ 4.35 grams వరకు దొరుకుతున్నది. ఈ రెసిపీ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నేను డైట్ కుండ్లీ యాప్ హెల్ప్ తీసుకున్నాను. డైట్ కుండ్లీ యాప్లో క్యాల్కులేట్ రెసిపీ న్యూట్రిషన్ సెక్షన్లో వెళ్ళి మనకి ఏ రెసిపీది న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలో, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్ ఎంత అమౌంట్లో యూస్ చేస్తున్నాం అది యాడ్ చేసి కింద క్యాల్కులేట్ బటన్ని ప్రెస్ చేయాలి. దాని తర్వాత మనకి తెలిసిపోతుంది ఆ రెసిపీలో ఎన్ని క్యాలరీస్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్స్ దొరుకుతున్నాయి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో హెల్తీ రెసిపీని ప్రిపేర్ చేయండి. దాని న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి డైట్ కుండ్లీ యాప్ హెల్ప్ తీసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను మీ అందరితో కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. Download Moj.